కాబట్టి మనం సిలువ వేయబడిన అనుభవం ఉన్నామా లేదా? సిలువ వేయబడకపోతే నీవు బాప్తిజానికి మీనింగ్ లేదు. బాప్తిజం అంటే ఏంటండి? సిలువ వేయబడటమే. చాలా మందికి తెలియకుండానే బాప్తిజం మురిగేస్తున్నారు. ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్నా అప్పులైపోయానన్నా, ఫీజు కట్టాలన్నా, నా పరిస్థితి బాగాలేదన్నా అన్నాడు. ప్రార్థన చేస్తలేదు తమ్ముడాను. అన్న ఒక అన్న నీళ్ళంటే ఒక అన్న కనబడ్డాడు అన్నాను. ఏమన్నాడు అన్న? బాప్తిజం తీసుకొని అన్ని పోతాయి అన్నాడు. అన్న బాప్తిజం తీసుకుంటే కష్టాలు ఎక్కువ అవుతారా? పోవడం ఏంట్రా బాబా అన్నాను. లేదని బాప్తిజం తీసుకుంటే దేవుడికి నచ్చుతావు, నువ్వు దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు నీకు అన్నాడు. అలాంటి పని చేయకు, తర్వాత మళ్ళీ నేను కూడా కనపడు నీకు అన్నాడు. నాకు కనపడ నువ్వు సైతాన్ గడి దృష్టిలో ఇదిగో నేను దేవుడు పెద్ద అని చెప్పడం అనమాట. అందరూ ఎదురుకుండా సాక్ష్యం చెప్పడం అనమాట. ఓహో మారకుండా సాక్ష్యం బాగా చెప్తున్నాడు అయితే అన్నిటికీ అన్నాడు. యేసు ప్రభువు బాప్తిజం తీసుకున్న తర్వాత కొండ మీద తీసుకెళ్ళి శోధించింది కదండి. అదే దేవుని సేవ ప్రారంభమైంది. కాబట్టి శోధనలు రావాలి అంటే నీ ఏంటంటే నీ ఇంటర్నల్ లేకపోతే నీ యొక్క ఆంతర్యంలో నీ మనసులో మార్పు బహిర్గతంగా అందరి కూడా చెప్పడం, నేను మార్చబడ్డాను, ఇదిగో నా జీవితాన్ని చెప్పినటువంటి ఈ యేసే, ఈయనే మెస్సయ్య అని చెప్పి సమరశ్రీ ఎలా చెప్పిందో అది బహిరంగంగా చెప్పడం. ఇంకా విధంగా చెప్పాలంటే కనుక ఇక నా జీవితం నా కొండ కొరకునే పరిగెట్టడం కాదు, నా కొండలు లేసి నా దేవుని కొరకు పరిగెట్టడం. ఇది బాప్తిజం, ఇది డిసైపుల్షిప్, ఇది శిష్యరికం. ఈ బోధలు లేవు. వెళ్ళరా తాగలేదు, నేను ఆశ్రదించాను వెళ్ళాను. నేను ఆశ్రదిస్తే నీకు ఆశ్రమం వస్తుందా? నా మాట విని నా ఆచరణ ప్రకారం చేస్తే నేను ఆశ్రదిస్తాను అన్నాడు. తలగా ఉంచుదాన్ని తోకమని అన్నాడు. నేను వచ్చి నేను తలగా ఉంచుదాన్ని అన్నాడు. తలా ఉంటుంది నీకు, ఇంకేముండదు, అన్నీ కోల్పోతావు. నేను పాపిస్తోడిని, రక్షింపబడిన పాపిని, దేవుని రక్తం చేత కడగబడి దేవుడు నన్ను వెళ్ళి బోధించాలని నన్ను పిలుచుకున్నాడు. పిలుచుకొని ఆయన పని కొరకు చేస్తున్నటువంటి ఒక ఏమంటారంటే ఒక సర్వెంట్ని, ఒక పనోడిని. నేను దీవిస్తే నీకేమవుతుంది? పనుడు దీవిస్తే కదా, దేవుడు దీవించాలి. దేవుడు దీవించాలంటే నేను అంటాను మా అయ్యగారు బాగా చేస్తారని చెప్తున్నాను నేను, అంతే. నేను అయ్యగారిని కాదు. నీవు ఆయన దగ్గర రావడం నేర్చుకోవాలి. నువ్వు ఆయన దగ్గర రావాలంటే కనుక నువ్వు సిలువ వేసుకోవడం రావాలి. నీవు ఇంకా చెప్పాలంటే కనుక సిలువ అంటే ఏంటంటే నీ సేవని, నీ ఆ శ్రమని, నీ మరణాన్ని కూడా. ప్రవీణ్ పగడాల గారు ఏమన్నా తెలుసండి, నన్ను చంపడానికి తెలుసు, అయితే నేను మరణాన్ని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. చచ్చిపోవడానికి సిద్ధమే అన్నాడు ఆయన. అలా అన్నాడు, ఆయన చనిపోయాడు. అది శిష్యరికం అంటే. భక్తులు అందరూ అలాగే. మన సాధు గారు కూడా అంతే. కొడతారని తెలిసినా స్వాతికి వెళ్ళేవాడు ఆయన. ఎంత కష్టపడ్డాడు, 3 మంది చెప్తున్నారు ఆయన గురించి సాక్ష్యం అడిగారు. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి అంతకన్నా. మరి నీ సాక్ష్యం ఏంటి? నా సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఏంటి ఏంటనుకున్నారు? అదేదో ఒక రోజులో రాదు, ఒక్క రోజులో వచ్చే సాక్ష్యం కాదు. జీవితం దేవుని వాక్యంతో నువ్వు జడుస్తూ ఉంటుంటే, నీ అవమానాన్ని, నిర్లక్ష్యాన్ని, సమస్తాన్ని విడిచిపెడుతుంటే అప్పుడు దేవుడు అంటాడు ఇదే పోతుకాని అన్నవాళ్ళే అమ్మా ఆమె ఏం అనక, ఆయన ఏం అనకండి, ఆ జోలికి వెళ్ళకండి. భక్తులు ఏ నోరులు అయితే దూషించుకున్నాడో ఆ నోరులో దేవుని మహిమపరిచే వస్తాయి. ఇక్కడ మహిమ, దేవుని దగ్గర కూడా మహిమ. కాబట్టి మనం ప్రయత్నాలు చేయకండి. శారీరకంగా ప్రయత్నం చేసి వాడిని ఓడిస్తావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఓడిపోతావు. దేవుని దృష్టిలో ఓడిపోయినట్టే, దేవుణ్ణి నువ్వు ఓటమి పాలు చేసినట్టే. దేవుని బిడ్డలారా, దేవుని జయ జీవితంలో నిలబడడం ఏంటంటే నీవు నీ శరీర ఇచ్చలను, శరీర సంపూర్ణమైన ఉద్రేకాలని నీవు జయించడం, సిలువేయడం. నీకున్న బలహీనతలు ఏమున్నప్పటికీ కూడా కొల్లాపకుండా సినిమాలు చూస్తూ ఉంటారు. అలా యవన కాలంలో చూసినట్టు చూస్తారు కొంతమంది. ఇవన్నీ పాపం కదా? నీ హృదయాన్ని పాడు చేయట్లేదా? నీ సమయాన్ని పాడు చేయట్లేదా? దేవుని సన్నిధికి దూరం చేస్తాం లేదా? దేవుని బిడ్డలారా, నీ సమయం పాడు చేసుకోవద్దు. ఇంకేం చేస్తామంటే టైం పాస్ చేయాలి, ఏం చేయాలి అర్థమవట్లేదు అన్నట్టు.
ఏం చేయలేకపోవడం ఏంటి? నువ్వు చెప్పాల్సినటువంటి వాక్యం డిసైపుల్షిప్లో శిష్యులు పంపించి దెయ్యముల మీద, రోగముల మీద అధికారం ఇచ్చి దేవుని రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి, వెళ్ళి చెప్పండి అన్నాడు. నువ్వు శిష్యులుగా చేయమన్నాడు. శిష్యుల్ని శిష్యులుగా తయారు చేయమని చెప్పి పంపాడు. నువ్వు శిష్యరికం పొందుకుని నీ మరణాన్ని సమర్థన, ప్రభా నేను ఎప్పుడో సచ్చానయ్యా, ఇప్పుడు నేను నీ బతుకుతుంది నీ కొరకే అనేటువంటి శిష్యరికంలోకి వచ్చిన వాడు ఖాళీగా ఎందుకు అంటాడో, టైం లేదని ఎందుకంటాడో? ఆ డోర్ ఇప్పుదే దేవుని స్వార్థ, ఆయన కొడుతుంటే దేవుని స్వార్థ, దేవుని బూతులు వస్తుంది. మరి రావట్లేదంటే నువ్వు కొడుతుంటే బూతులు వస్తాయంటే ఏముంది మనలో? కోల్గేట్ పేస్ట్ని పిండితే ఏమవుతుందండి? పేస్ట్ వస్తుంది. నేను కొడుతుంటే ఏమవుతున్నాయి, నేను తిడుతుంటే ఏమవుతున్నాయి అంటే నీ లోపల అదే ఉంది. మనం ఏం చేయాలంటే దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను మార్చు, ప్రభా నా జీవితం సిలువ వేయబడాలి, నేను చావాలి ప్రభా. సమాధి అంటే ఏంటంటే ఇలా, సమాధి అంటే బాప్తిజం అంటే ఏంటంటే ఇలాగ మోచడం. ఈ మోచడం అనేది దేనికి సాదృశ్యం ఉందంటే యేసు ప్రభువుని సమాధి చేసి తిరిగి లేచడంలోకి సాదృశ్యం ఉంది. ఆయన సమాధి చేయబడ్డాడు. నీ జీవితం కూడా సమాధి చేయబడాలి. శాంతి అనే జీవితం సమాధి చేయబడాలి. యేసు ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. మన పేర్లు కూడా మీరు కూడా పెట్టుకోవాలి. మీరు దేనికోసం బ్రతకాలంటే ఇల్లు వాకిలు కొట్టుకుని అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఆయన అంటాడు, వెర్రిదానా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఇవన్నీ ఎవరు కుదురు పెట్టి వెళ్తావు అంటున్నాడండి. నువ్వు ఎంతో సంపాదించినప్పుడు ఏమి పట్టుకెళ్ళిపోలేము. పట్టుకెళ్ళినప్పుడు వారి క్రియలు వారి వెంట దేవుడు బిడ్డ, నీ క్రియలు దేవుని వెంట వెళ్తాయి, దేవుని దగ్గరికి వెళ్తాయి. దేవుడు సంతోషించేటువంటి సమయం వస్తుందా, లేకపోతే దేవుడు నేను చూసి సిగ్గుపడతాడా, అవమానపరచబడతాడా? ఇక్కడ గొప్పలు చెప్పుకోవచ్చు, ఇక్కడ ధార్మికంగా కనబడచ్చు, నలుగురి చేత పొగడచ్చు, కానీ దేవుని దృష్టిలో వచ్చేసరికి దేవుని వాక్యం ఎలా చూపించినప్పుడు నువ్వు తేలిపోతావు. జాగ్రత్త. అందుకనే దేవుని వాక్యం అంటుంది అనమాట. దేవుడు పిలిచినప్పుడు విందు కాలంలో 17 వచ్చిన చూడండి, అది ఇప్పుడు సిద్ధమైనది రండి అని పిలువబడిన వారితో చెప్పుడు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపమును చెప్పసాగి, మొదటి వాడు నేను ఒక పొలం కొని అన్నాను, అవశ్యం వెళ్ళి దాన్ని చూడవలని క్షమింపవలను. రెండో వాడు ఇళ్ళు కొన్నాను. మూడో వాడు 20 వచనంలో నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అని చెప్తున్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క సాగు చెప్తున్నాడు శిష్యుడిగా ఉండమంటుంటే. ఒరే నన్ను వెంబడించారంటే నాకు కొత్తగా పెళ్ళయింది అంటాడు, ఒకడు నేను ఇల్లు కొనుక్కున్నాను అంటాడు, ఒకడు నేను ఎద్దులు కొనుక్కున్నాను అంటాడు, నాకు ఉద్యోగం ఉందని అంటాడు, నాకు పెళ్ళి ఉందని అంటాడు. ఏంటి నన్ను వెంబడించమని నేను ప్రార్థనకు రమ్మట్లేదు, నన్ను వెంబడించయ్యా. నీ జీవితంలో ప్రతి దినము కూడా దేవుని వెంబడించడం రావాలి. దేవుని వెంబడించడం అంటే నువ్వు సిలువ వేయబడాలి, ఆయన సిలువెత్తుకోవాలి. నీ కోరికలు, నీ ఇష్టాలు, నీ చిత్తాలు, నీ సంతోషాలు, నీ ఆనందాలు ఇవన్నీ సిలువేయబడి యేసు ప్రభు యొక్క సంతోషము నా సంతోషము అని ఆయన సిలువెత్తుకొని నేను అవమానానికైనా, శ్రమకైనా, నిందలకైనా నేను తట్టుకుని తిరిగేటకు నీ శక్తిని ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అందుకున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఐ విల్ గివ్ యు మై రెస్ట్, ఆయన శాంతిని మీకు ఇస్తానన్నాడు. మీరు శాంతిని కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా? మీ భారాలు మీరు మోసుకొని తిరుగుతున్నారు. అంతే కదండి. మనకున్న భారాలు, మన కుటుంబ సమస్యలు అన్నీ కూడా మీరు తీర్చుకోవడానికి పోతున్నారు కాబట్టి మీకు తీర్చబడవు. నీ భారం అంతా ప్రభు మీద పెట్టి, ప్రభు నేను ఎందుకు చేయబడ్డానికి ఈ లోకానికి వచ్చాను? నువ్వు కుటుంబాలు కట్టుకోవడానికో, పిల్లలు కనడానికో, పిల్లలు పెంచడానికో, పెళ్లి చేయడానికి పుట్లే. నీ మీద ప్రభు పర్పస్ ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు వెళ్ళి సవరశ్రీ నీవు దేశంలో నీ ప్రాంతంలో నువ్వు సాక్షి నిలబడు. దేయాలు పెట్టినటువంటి ఎవరు నేను ఏదో కూడా వస్తానంటే ఆయన అన్నమాట ఏంటంటే, నీవు నన్ను వెంబడించుకో, నువ్వు వెళ్ళి నీ దగ్గర ప్రాంతాల్లో నువ్వు సాక్షిగా ఉండు. నీవు దేవుని సాక్షిగా ఉన్నావా? ఈ రోజుల్లో బోధించేవారు ఎక్కువైపోయారు, సాక్షి లేని తక్కువైపోయారు. సాక్ష్యం లేదు. సాక్ష్యం అంటే ఏమనుకున్నారు? ఒక్క రోజులో రాదు. నీ మాట తీరులో ఉంటుంది, నీ ప్రవర్తన ఉంటుంది, నీ చూపుల్లో ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీకు ఇంకా శరీరం పనిచేస్తూ ఉంటుంది, కానీ నీ కళ్ళు తిప్పుకోవాలి. ప్రభా నేను చూడకుంటే, ప్రభా నేను మాట్లాడకుండా సహాయం చేయి, ప్రభా నీ శక్తిని, ప్రభా ఎక్కడి నుంచి పారిపోతా. అవకాశం లేక పాపం చేయకపోవడం. భక్తులు అవకాశాలు ఉన్నా దాని నుంచి పారిపోయారు. పరిస్థితులు కాపాడుకున్నారు. పరిస్థితులు ఏంటంటే అట్టుపల్లి కులిపోతున్న అట్టుపల్లి కలిసి కులిపోయిన అట్టుపల్లి పక్కకు పెట్టేసి కులిపోయిన అట్టుపల్లి గురించి మంచి అట్టుపడి పక్కకు పెట్టడం. అన్ని కులిపోతాయి, ఆ మంచి అట్టుపడి మాత్రం మిగులుతుంది. నీవు లోకంలో ఆ మూర్ఖులైన ఈ తరం వారికి వేరే నీవు ప్రత్యేకపరచుకున్నావా?
క్రీస్తు కొరకు నీ జీవితం సమర్పించుకుంటున్నావా? ప్రభా నీ ప్రేమ, అయ్యా నా కొరకు నువ్వు కలవరిశిల్లో ఎంతగా ప్రాణం పెట్టావు ప్రభా, నేను నీ కొరకు ఏం చేస్తా ఆఖరిగా ప్రభు అంటున్నమాట. నేను నీ కొరకు గుడ్లు పీకి నన్ను అంతా కూడా ఆ శరీరాన్ని సిగ్గు లేకుండా అలా చేతులుగా కూర్చోబెట్టారు. నన్ను తండ్రి రెక్కలిచ్చాన్ని నిన్ను ఎప్పుడు కొట్టాడో తను చెప్పరాను అన్నారు. ఎంత అవమానం చేసుకున్నారు, బట్టలు కొడుతున్నారు. ఎందుకని? అది నీవు నేనే దానికి కారణం. ఆయన అంటాడు, మీ పాపం చేత నన్ను ఆహింసపడుతున్నారు, మళ్ళా గాయాలు రేపుతున్నావు అంటాడు. దేవుడు అంటాడు, ఎంతకాలం నువ్వు నరకానికి వెళ్ళిపోతావని పాపం చేయొద్దని అట్లా దేవుడిని దుఃఖపరచద్దు. నన్ను ఎంతకాలం దుఃఖపరుస్తారు? నువ్వు అవమానంగా ప్రవర్తిస్తే నిన్ను రక్తం నుంచి కడిగి కొనాను, నువ్వు అలా ఉంటే సైతం గడు అంటున్నాడు, నీ బిడ్డ చూడు నీకు ఇంకో దెబ్బ. నీ వల్ల దేవునికి అవమానము, నా వల్ల దేవునికి అవమానం. ప్రభు ఒకసారి పరీక్షించుకున్నాం. ప్రభు అవమానపరిచేవాడు కానీ ఉండకూడదయ్యా. అందుకని ఎబ్రి రాష్ట్రానికి ఆలోచన ఆలోచన మీరు మరలా నన్ను సిలివేస్తున్నారు. అయ్యో వారి కొరకు ఇంకా వారి మారుమూల పొందులకు ఇంకా అసాధ్యం అంటాడు. కాబట్టి దేవుడు ఎరిగి తగ్గిపోదు. ప్రభు ఉదయం లాగానే నీకే బాధ్యతన్నా నాకే బాధ్యతన్నా ప్రభు నిజమైన శిక్షణ అంటే నన్ను నేను కాదనుకోవడం. నా ఆలోచనలు మీకు రోమేలు రాసిన పత్రిక 6 అధ్యాయం అంతా కూడా చదవండి. ఏమంటారంటే మీకు ఉన్నటువంటి ఆలోచనలు మీ కోరికలన్నీ కూడా ఆయనకి అప్పగించుకోండి. ఇది బాధ్యత, ఇది నిజమైన శిక్షణ. అంటే నీవు ఆత్మచేత తల్లికి చంపినట్లా నీవు జీవించదు. నీవు ఆత్మచేత నడిపింపబడుతున్నావా? అందరూ దేవుని కుమారులు పడుతులు. నీవు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నావా? దయ్యం ఆత్మచేత నడిపింపబడుతున్నావా? దేవుని ఆత్మచేత నడిపింపబడే అనుభవం ఉందా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుందా? శరీరాంశాలు శరీర విషయంలో మనసుందరు, ఆత్మాంశాలు ఆత్మ విషయంలో మనసుందరు. నీ మనసు ఎక్కడ ఉంది? దేవుని మీద ఉందా లేదా? నువ్వు సిద్ధమా? ఇప్పుడు చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తావా? ఎంతో మంది వెళ్ళిపోతున్నారు దేవుని పెట్టారా? నీవు చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తావా? పెళ్ళిళ్ళు పండుగలు చేసుకొని సంతోషించడానికి సమయమా? నీవు సిద్ధమా? నేను దేవుడు సంతోషించుతాను అంటే నువ్వు సిద్ధపడి ప్రభు దగ్గరికి, నేను ఇప్పుడు చనిపోతే గుండెల మీద చేసుకొని నేను ప్రభు దగ్గరికి వెళ్తా. నీ గురించి ఒక నలుగురు పరిశుద్ధులు సాక్ష్యం చెప్పగలరా? నలుగురు పరిశుద్ధులు అన్నాడు, అందరు గారు ఊరోలు గారు పరిశుద్ధులు ఎస్ నీకు దేవుని బిడ్డ అని చెప్పగలరా? ప్రార్థన చేసుకున్నంత ఒకసారి ప్రశ్నపడే ప్రభా నువ్వు క్షమించు ప్రభా. నేనెంతో ఎన్ని విషయాల్లో నేను అవమానపరిచానో ప్రభావం క్షమించు ప్రభా. సరిచేపట్టకు సహాయం చేయి. ప్రతి ఉదయం నూతన శక్తి నేను ఇస్తాను అన్నాడు ప్రభా. నీకు నూతన శక్తి, నూతన బలం ఇవ్వాలని ప్రతి ఉదయం ఆయన సంజయ్ కనిపెట్టి ప్రభా ఈ దిన నాకు శక్తి నీ ప్రభా, నీ పునరుద్ధాన బలాన్ని ప్రభా ప్రార్థించిన బయటకు బయలుదేరమ్మా. నీ జీవితంలో అవలక్షణాలను తీసుకుని ప్రభా నాకు ఉన్నటువంటి ఈ కోపాలు తీసుకుని ప్రభా, ఈ కోపము సైతానుడు వచ్చేటువంటి లక్ష్యమే. క్షమించిన స్వభావం సైతానుడు వచ్చేదే ప్రభా. నువ్వు సులువు మీద ఆ గాయంలో కూడా నువ్వు అంటున్నావు, నేను క్షమిస్తున్నాను చదివించావు. అటువంటి నేను క్షమాపణ పొందుతున్నా ప్రభా. క్రమంతో నువ్వు వెళ్ళింది ఎప్పుడో బ్రదర్ కాదు, దేవుడి వాక్యం నెరవేర్చండి. దేవుడికి తోడు లేకపోతే అప్పుడు అడగండి ప్రభా. నీ కార్యం జరిగించు ప్రభా, నీ కార్యం జరిగించు ప్రభా. నా జీవితంలో కట్టుము లేవా, నేను ఈ మాట నేను నెరవేర్చాను ప్రభా. ఎందుకో లేవా నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, నా కుటుంబాన్ని అప్పగిస్తున్నాను ప్రభా. నీవు ఎంతకాలం కక్షతో, ఎంతకాలం క్షమించకుండా, ఎంతకాలం నీవు రివెంజ్ చేసుకుంటూ ఉంటే కనుక నువ్వు దేవుడి వాక్యం నెరవేర్చట్లేదు. సైతానుడు యావతాడు నీ కుటుంబాన్ని. నువ్వు ఎప్పుడైతే నిన్ను కాదనుకుని నిన్ను అవమానం నిర్లక్ష్యం చేసుకుని తగ్గించుకుని కుటుంబాన్ని సమాధానం పెట్టావో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు. ఆయన సాధ్యపడి దేవుడిని మెచ్చుకుంటాడు. అయినా వాళ్ళు మారకపోయినప్పటికీ కూడా నీవు దేవుడితో యోగ్యురాలుగా బలాత్మకమైన దాసురాల శిష్యురాలని దేవుడిని పలుకుతాడు. దేవుని మాట నువ్వు అనిపించుకుని సంతోషించేటువంటి దాని ఉండాలి కదా. ఒకసారి పరీక్షించుకున్నాం ప్రభా, నా జీవితాన్ని సరైన మనం పరిశుద్ధమై కాదు, అభ్యుత్తమైన వాళ్ళను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తనకు వాక్యత్యాలు నడిపిస్తున్నాడు. మన పరిశుద్ధులుగా చేర్చబడ్డాం. ఆయన ఇంకునో ఆయన స్వాధీనంలో మార్చబడాలి, దినదినం అభివృద్ధి చెందాలి, మహిమలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఒకసారి పరీక్షించుకున్నాం, దేవుడు బాగా పాల్గొన్నాం. చిన్న ప్రార్థన చేసుకోండి. అయోగ్యంగా నేను మళ్ళీ పాల్గొంటే శ్రమ.
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం పొందుతుంది ప్రభుత్వం రాష్ట్రంలో పేర్కొని జ్ఞాపకం చేసిన నుంచి మీరు నా శరీరం జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాను. ప్రేమ ప్రభావ ప్రసిద్ధమైనది మీ శరీరంలో సాదృశ్యమైనటువంటి పనుల్లో పాల్గొనగా సహాయం చేయండి. మా పాప విషయమే అయ్యా నీ శరీరం అంతా కూడా దుర్బలుగా దున్నబడింది ప్రభావ దూరంగా స్వచ్ఛం చేయగలరు అయ్యా తండ్రి. నేను చూడనాలని వారికి చేయగలను లేక ఒక్కరు పెరిగింది నా మనసు వచ్చేదైనా నా కోసమే అయ్యా మా కోసమే చూపించండి. ఈ రక్తంలో అడిగిన పెట్టుకోవచ్చు యోగ్యంగా నీ వల్ల మాకు కృప ఇచ్చేది ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి నా తండ్రి ఆమేన్. ఎవరైతే రక్షణ ఆలోచించి అనుకున్నారో వారికి కూడా త్యాగం చూపిస్తే బలం ఎదురు తీసుకురాబడుతుంది. బలం ఇచ్చేవారు రండి. ఎవరు ఆ ప్రకారమే పెట్టడానికి బాధించుకొని పాతనాలు జీవితాలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ ప్రభావ పరిశుభ్రమైనది ఆనందాన్ని పొందాలని కొత్తగా చేస్తున్నాం. ఈ పరిస్థితుల వల్ల పాల్గొనలా దయచేయండి. ఈ రక్తం జరిగే పరిస్థితి బట్టి లోతున్న హృదయాలమైన తీర్మానంలో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. ఏసు శక్తి గల అసలుగా పిలుస్తూ నా పేరు వేసే నన్ను ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అన్నలు కూడా అసలు జాగ్రత్త తీసుకుంటే పాలన తీసుకురాబోతున్నాం.